తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోవద్దని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ పాలనలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆదరించాలని షర్మిల కోరారు. ఓటు అనేది బిడ్డ లాంటిది, దాన్ని అమ్ముకోకూడదు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ప్రాజెక్టుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులు తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలి అని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి. ఆలోచన చేసి ఓటు వేయండి. రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపిస్తే ఎంత మంచి కార్యక్రమాలు, ఎంత మంచి పథకాలను రూపొందించాడు. మళ్ళీ వాటిని అద్భుతంగా అమలు చేశాడు. ఆఖరికి బతుకున్నప్పుడే కాదు, ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం, ప్రజల మధ్య చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఉన్నాడా అలాంటి నాయకుడు? ఇప్పుడు మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా? ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉన్నాడా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? మొత్తం రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కూని చేసి పడేశారు కదా కేసీఆర్ సారు. ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి ఒక్క పథకం కూడా చక్కగా అమలు కావటం లేదు కాబట్టి, ఒక్క వర్గానికి కూడా కేసీఆర్ న్యాయం చేయడం లేదు కాబట్టి ఉన్నాయి. కానీ ఒక్కసారైనా ప్రజల పక్షాన్ని నిలబడినాయా? కొట్లాడినాయా? 8 సంవత్సరాలుగా ఒక్క మాట కూడా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు? 8 సంవత్సరాలుగా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధమే కాదు, 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం కాదు, అసలు మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ